హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మైల్ ఇండియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనము ఈ యొక్క మొటిమలు నల్ల మచ్చల గురించి పూర్తిగా తెలుసుకున్నాం. తెలుసుకునే ముందు మీరు కనుక ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత ఈ యొక్క టిప్స్ కానీ మేము చెప్తున్నటువంటి విషయాలు కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో తర్వాత నెక్స్ట్ ఎవరైతే కన్సీవ్ అయ్యి ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు రక్తం తక్కువగా ఉందని, ఉమ్ము నీరు తక్కువగా ఉందని ఎవరైతే ఇబ్బంది పడుతుంటారో అలాంటి వారికి ఎటువంటి రక్తం ఎక్కించుకోకుండా రక్తం పెరగడానికి, ఉమ్ము నీరు బాటిల్ ఎక్కించుకోకుండా ఉమ్ము నీరు పెరగడానికి మనము ప్రెగ్నెన్సీ వచ్చినప్పటి నుంచి డెలివరీ అయ్యేంత వరకు ఎలాంటి జాగ్రత్తలు ఇంటిలోనే తీసుకోవాలి అనే దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? నౌ విల్ గో టు ద టాపిక్. ఇప్పుడు మొటిమలు మరియు నల్ల మచ్చల గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులతోనే మనకు ఉన్నటువంటి మొటిమలను నల్ల మచ్చలను పూర్తిగా తొలగించుకోవచ్చు. ఫస్ట్ ఈ మొటిమల నివారణ గురించి ఇంట్లో ఉన్నటువంటి హోమ్ రెమెడీ గురించి పూర్తిగా తెలుసుకున్నాం. దీనికోసము టీ ట్రీ ఆయిల్ మరియు ఇది మంట మరియు బ్యాక్టీరియాను తగ్గించడానికి ఈ ఆయిల్ అనేది ఉపయోగపడుతుంది. దీన్ని నీటితో కలిపి మనము పట్టించాలి. తర్వాత కలబంద జెల్ చికాకు కలిగించే చర్మాన్ని మనకు ఉపశమనం కలిగిస్తుంది మరియు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే కలబంద జెల్ మనం ఫేస్కి అప్లై చేసామో అప్పుడు ఎవరికైనా ఇరిటేషన్ కానీ, స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళు కానీ, సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి కానీ ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ తేనె. మొటిమలు తగ్గించడానికి తేనె అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. సింపుల్గా తేనెను మొహానికి అప్లై చేసి ఒక 15-20 నిమిషాల తర్వాత కడిగేసేయండి. తర్వాత దాల్చిన చెక్క మరియు తేనె. ఈ యొక్క దాల్చిన చెక్క అందరికీ దొరుకుతుంది. దాన్ని మీరు గన కొన్ని తీసుకొని మిక్సీకి వేసి పౌడర్ చేసి ఎత్తిపెట్టుకుంటే గన ఎప్పుడు అవసరమైతే అప్పుడు కొంచెం దాల్చిన చెక్క పొడిని తేనెను కలిపి పేస్ట్లా తయారు చేసి మన మొహం మీద ఎక్కడైతే మొటిమలు వస్తున్నాయో అలాంటి మొటిమల మీద ఇది పెట్టి 15-20 నిమిషాల తర్వాత శుభ్రంగా మొహాన్ని కడుక్కోవాలి. ఈ విధంగా ఒక వారం చేసిన తర్వాత మీరే మీ మొహాన్ని చూసుకోవచ్చు. మీకున్నటువంటి మొటిమలు పూర్తిగా తగ్గిపోయి ముఖం అనేది అందంగా కనిపిస్తుంది. మరి ఇప్పుడు నల్ల మచ్చల గురించి తెలుసుకున్నాం. ఇంతసేపు మనం మొటిమల గురించి మాట్లాడుకున్నాం. కొందరికి మొహం మీద నల్ల మచ్చలు వచ్చేసి చాలా వికారంగాను అందవిహీనంగాను కనబడుతుంటుంది. సో దానివల్ల వాళ్ళు బయటికి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడుతుంటారు. ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళాలన్నా, 10 మందిలో తిరగాలన్నా, మాట్లాడాలన్నా వీళ్ళు కొంచెం మానసికంగా క్షోభ అనేది అనుభవిస్తూ ఉంటారు. సో అలాంటి సమస్య నుంచి బయటపడడానికి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకున్నాం. ముఖం మీద నల్ల మచ్చలు పోవడానికి మనము నిమ్మరసం, నిమ్మకాయలు అందరికీ ఇంట్లో అవైలబిలిటీ ఉంటాయి. ఈ యొక్క నిమ్మరసాన్ని మనము నీటితో కొంచెం కలిపి ఎక్కడైతే నల్ల మచ్చలు ఉన్నాయో దాని మీద పెట్టడం వలన పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే పసుపు. ఈ యొక్క పసుపును కూడా మనము పట్టించుకోవడం వల్ల మెలనిన్ అనే ఉత్పత్తి తగ్గి పూర్తిగా పనిచేస్తుంది. మరి ఇది ఎలా వాడాలంటే పసుపు పొడిని తేనెతో కానీ లేదా పెరుగుతో కానీ కలిపి మనము మొహానికి పట్టించాలి. తర్వాత దోసకాయ మరియు పుదీనా. సో దోసకాయ మరియు పుదీనాను కలిపి మనము మిక్సీకి వేయాలి. మిక్సీకి వేసినటువంటి ఈ మిశ్రమాన్ని మొహానికి పట్టించాలి. పట్టించిన తర్వాత ఒక 1/2 అవర్కి ఫేస్ కడుక్కుంటే ఎంతో కాంతివంతమైనటువంటి ఫేస్ మీకు కనబడుతుంది. ఎక్సోపోలియేట్ అంటే చనిపోయినటువంటి చర్మ కణాలు మన ముఖం మీద మొటాలు వచ్చి నల్ల మచ్చలు వచ్చి చనిపోయినవి ఎలా ఉంటాయి, చర్మ కణాలు గలీజ్గా కనబడుతుంటాయి. సో అది తొలగించడానికి ఎక్సోపోలియేటింగ్ అంటే స్క్రబ్ యూజ్ చేయాలి. అంటే ఏం వాడాలి ఎక్సోపోలియేట్ అని మీరు అనుకుంటుంటారు. ఏం లేదండి, ఓట్ మీల్ అని మనకు దొరుకుతుంది. అది లేకుంటే చక్కెర కానీ లేదంటే కాఫీ పొడి కానీ, అంటే ఏదో ఒకటి చక్కెర తీసుకున్నానికి చక్కెర కొంచెం వాటర్ కలిపి దాన్ని మొహం మీద స్క్రబ్ చేయాలి. లేదు కాఫీ పొడి తీసుకొని వాటర్ కలిపి స్క్రబ్ చేయాలి. అది కూడా లేదు ఓట్ మీల్ తీసుకొని వాటర్ కలిపి స్క్రబ్ చేయాలి. అంతే అండి. దానివలన మన చర్మం మీద ఉన్నటువంటి మృత కణాలు పూర్తిగా తొలగిపోయి చర్మము మృదువుగాను సౌందర్యంగాను కనిపిస్తుంది. మరి కొన్ని చిట్కాలు ఈరోజు చూద్దాం.
ముఖాన్ని మనము ప్రతిరోజు శుభ్రంగా పెట్టుకోవాలి. రోజుకు కనీసం ప్రతి 3, 4 గంటలకు ఒకసారి తరచుగా చల్లనీళ్ళతో మొహం కడుగుతూ ఉండాలి. తర్వాత మొటిమలు తీయడము, తర్వాత పిండడము. చాలామంది ఖాళీగా కూర్చున్నప్పుడు చేతి వ్రేళ్ళు మొహం మీదకెళ్ళి గిల్లుతూ ఉంటారు. అలా చేయకూడదు. అలా చేస్తే మచ్చలనేటివి ఎక్కువగా వస్తాయి. హైడ్రేటెడ్‌గా ఉండాలి. అంటే ఎప్పుడు వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. వాటర్ తక్కువగా తీసుకున్న వాళ్ళలో గూడా ఈ పింపుల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సమతుల్య ఆహారం తీసుకోవాలి. మరి జిడ్డుగల ఆహారాలను నివారించాలి. జిడ్డుగల ఆహారం అంటే ఏంటండి? ఆయిలీ ఫుడ్ తక్కువగా తీసుకోవాలి. ఈ ముఖ్యంగా యంగ్ అంటే యుక్త వయసులో ఉన్న వాళ్ళకి ఈ మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆయిలీ ఫుడ్ తగ్గించుకోవడం చాలా మంచిది. ఓకేనా ఫ్రెండ్స్? అదే గాకుండా మీరు ఈ యొక్క యూజ్ చేసిన తర్వాత మీ యొక్క ఏ తెలుసుకున్నటువంటి విషయాలను మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. దీనివలన ఇదొక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.